ఇక కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండను, చీకటి మిమ్మును కమ్ముకొనున్నట్లు మీకు వెలుగు ఉండగానే నడువుడి. చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోవచ్చున్నాడో ఎరుగడు. మీరు వెలుగు సంబంధులగునట్లు మీకు వెలుగు ఉండగానే వెలుగునందు విశ్వాసముంచుడని వారితో చెప్పాను. యేసు ఈ మాటలు చెప్పి వెళ్ళిన వారికి కనబడకుండా దాగి ఆయన వారి ఎదుట ఇన్ని సూచక క్రియలు చేసినను వారు ఆయన యందు విశ్వాసం ఉంచరైరి. ప్రభువా, మా వర్తమానము నమ్మిన వాడెవడు? ప్రభువు యొక్క బాహు ఎవరికి బయలుపరచబడిను అని ప్రవక్త అయిన యెషయా చెప్పిన వాక్యము నెరవేరునట్లు ఇది జరిగెను. ఇందుచేత వారు నమ్మలేకపోయిరి. ఏలయనగా వారి కన్నులతో చూసి హృదయంతో గ్రహించి మనస్సు మార్చుకుని నా వలన స్వస్థపరచబడకుండునట్లు ఆయన వారి కన్నులకు అంధత్వము కలుగజేసి వారి హృదయమును కఠినపరిచెను. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును. శుద్ధుడును ప్రేమ స్వరూపైన మా పరమ తండ్రి, కృప కలిగిన దేవ, నీ ఘననామం స్తోత్రాలు. గతించినటువంటి ఆగస్టు నెలంతా కూడా నీ రెక్కల చాటున తండ్రి సేవకుల బృందనంతటిని కూడా బలపరిచి కాచి కాపాడినాయి. ఈ యొక్క సెప్టెంబర్ నెలలోని 8వ తారీఖున తండ్రి అతి రీతిగా తండ్రి అందలూరు గ్రామంలో ఈ దాసుని కింద చేరి ఇలాగ యేసు అనుచరుల యొక్క సహవాసము కలిగినటువంటి సేవకులుగా నేను స్తుతించుతూ గణపరుస్తున్నాను. నేను మహిమపరుస్తూ ఉండగా ఇప్పటి వరకు జరిగిన కార్యక్రమం అంతటినీ మీరు తోడు జరిగించారు. ఇక ముందు జరగవలసిన కార్యక్రమం అంతటినీ కూడా మీరు మాత్రమే ఉండి జరిగించడానికి సహాయము చేయమని, రావలసిన వారు ఇంకా క్షేమకరంగా వారు రావడానికి సహాయము చేయమని యేసు నామమున ప్రార్థించున్నాము తండ్రి. సోదరులు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నా. ఈ సమయంలో మరి పేర్లు జాన్ మోషే గారు వచ్చి మొదటి వర్తమానం అందించాలని వన్ ప్రేమతో